Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. Yeah. ప్రాక్టీస్ చేయరు ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. Yeah. ఇప్పుడు కల్కిమూర్తి వచ్చి మీకు ప్రత్యక్షం అయినా కూడా ఇట్ ఈస్ కన్వీనియంట్ టు నేనేమో గ్రాఫిక్స్ అనుకుంటా, ఏదో కొత్తగా ఏదో గ్యాడ్జెట్ వచ్చి నా మీద మీరు ఏదో ట్రిక్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే అలా నమ్మటం నాకు కన్వీనియంట్. నమ్మితే ఏమైపోతుంది? నమ్మితే ఇందాక చెప్పాను కదా, ఐ హావ్ టు మీకు చేంజ్ లైఫ్ మై ఆల్టర్ లైఫ్. అయిపోతుంది. బట్ అదర్వైజ్ ఒక పెద్ద ఒక కన్వీనియన్స్ రావచ్చు, Yeah. వరాలు ఇవ్వచ్చు మీకు దేవుడు అని ఎప్పుడు అనిపించలేదా? నో, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఒక్కసారి జరిగితే ఇట్ ఈస్ పాసిబుల్. లేకపోతే రిపీటెడ్గా ఒక 1 monthలో 15 సార్లు జరిగింది అనుకోండి, ఇట్స్ హైలీ పాసిబుల్. రైట్. రేర్ అక్కరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ట్రస్ట్. అసలు అబ్సల్యూట్ ట్రస్ట్ ఎవరికైనా దేని మీదైనా ఉంటుందా? చాలా మంది స్వామీజీలు బాబాజీలని చూసి దే ఆర్ సో డివోటెడ్. అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు. మా నాన్నమ్మ ఆవిడకి రామకోటి రాసి అలవాటు ఉండేది. రామ పొద్దున్న లేచినప్పటి నుంచి అది రాస్తూ ఉంటారు. ఈ రాస్తున్న టైంలో ఏం చేస్తారు, నన్ను ఏదో తిరుగుతూ ఉంటారు, ఎవరు మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. ఈవిడ ఆలోచనలన్నీ నెగిటివ్ అందరి మీద, రాసేదేమో రామకోటి. ఆ ఏజ్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. రైట్. ఒరిజినల్గా రామకోటి రాయటానికి అన్నీ మానేసి ఒకటి రామనామ జపంలో ఉండిపోవాలి, దానికి ప్రూఫ్గా ఇన్ని బుక్స్లో నేను రామ అని రాశా, అది 100 పుస్తకాలు అయిపోయిన తర్వాత 1,000 సార్లు రాశా, ఇల్లు భద్రాచలం టెంపుల్లో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకుని రావటం అనేది. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ టు గెట్ మామూలు ఆలోచన అనేది బయటికి తోరి ఒక శాంతంగా ఉండాలి. కానీ మా నాన్నమ్మ అది తప్ప అని చేశారు. సో అప్పుడు చెయ్యేమో రామకోటి రాసేది, మైండ్ ఏమో మనకన్నా బ్యాడ్. సో ఇప్పుడేంటి, బట్ అట్ ది సేమ్ టైం సో మీకున్న ఇన్స్టింక్ట్ వేరే చేస్తుంది, మీకున్న నమ్మకం చెప్పడానికి చెప్తారు, నేను రామభక్తురాల్ని, నేను రామజపాన్ని నమ్ముతానని చెప్తారు. బట్ ద ప్రాక్టీస్లో అది ఉండదు, అప్లికేషన్లో. బట్ సమ్ పీపుల్ ఎస్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను పోతే 72 వర్జిన్లు నాకు దొరుకుతారు అని జిహాద్లో వెళ్ళి టెర్రరిజం చేసే వాళ్ళు కూడా మూఢనమ్మకం అవుతుంది. అవును, మూఢనమ్మకం ఎందుకు అంటున్నాను, వాళ్ళు రేరు అని అనుకుంటున్నాను. ఏది ఆ 72 మంది, కానీ ఇప్పుడు 70 మంది నిజంగా ఉంటే అప్పుడు మంది మూఢనమ్మకం అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, నేను చచ్చిపోయి అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ 70 మంది కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఐ రియలైజ్ దట్ నేను మూఢనమ్మకం వస్తున్నాను. అప్పుడు సైన్స్ ఆడదవుతుంది. అమేజింగ్. ఈ నమ్మకం అన్నది ఇంటెన్షన్లో ఉంటుందా, యాక్షన్లో ఉంటుందా వర్మగారు? See, I think intention, I'm not very sure is a word. ఇప్పుడు అదే పాయింట్. ఇంటెంట్ ఇప్పుడు యాక్షన్ వేరు, బిలీఫ్ వేరు. ఇప్పుడు 10 కోళ్ళని బలిస్తే ఆనందయ్య డెఫినెట్గా మందు కరెక్టు అని నమ్మటానికి కంట్లో పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. కంట్లో పెట్టుకునేది యాక్షన్. ఇప్పుడు ఇంకోటి, మీరు దేవుడు పూజ చేస్తారు ఇంట్లో, సపోజ్ దేవుడు పూజ చేస్తారు, గుడికి వెళ్తారు. మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంతవరకు లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఏదో విధంగా కావచ్చు, ఏంటి ఏమైంది అంటే, ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి, నేను ఫలానా రావు గారిని అడిగాను, ఆయన ఇస్తా అన్నారు అని చెప్తారు. కానీ ఆ దేవుడు దండం పెట్టండి అయిపోతుందని ఇవ్వడంలా ఇంతవరకు. అంటే దేవుడు ఏమి చేయడం తెలుసు అందరికీ, అది చేస్తాడో చేయడం పక్కన పెట్టి ఎవడు నమ్మడు. గుడికి వెళ్ళినంత మాత్రాన అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతావని ఎవడు నమ్మడు. కానీ అడుగుతాడు, దేవుడు నన్ను అని చెప్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అని అందరికీ ఉంటాయి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి ఒక్కడో వాడు ఒక్కడే స్పెషల్ అనుకుంటాడు. దేవుడిని పూజించేవాడు, దేవుడిని నమ్మేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగోటిస్తాడు. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో వాడిని స్పెషల్గా చూడమని ఎక్స్పెక్ట్ చేయడం, అది ఈగోకు సంబంధించిన విషయం. అది యారగెన్స్లోంచి వస్తుంది. అప్పుడు ఆడు ఏమంటాడు, దేవుడు మిగతా పక్కన నన్ను మట్టు కాపాడు అంటాడు. మిగతా వాళ్ళు ఎక్కడికి పోతే నాకేంటి, నన్ను మట్టుకు చూసుకో, నీ కొబ్బరిగా కొడతా, అక్కడి నుంచి డబ్బులు కూడా వేస్తా అని చెప్తాడు. అది బాగుంది, చాలా ఎన్లైటనింగ్గా ఉంది. అండ్ చాలామంది చూసి హర్షిస్తారు. మీరు ఒట్లని నమ్ముతారా? చాలాసార్లు మీద అని అంటుంటారు. వుడ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ జోక్. అండ్ ఇప్పుడు ఒట్టు అనేది
అంటే యువర్ దట్ ఇస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యాక్చువల్లీ. ఒట్టు అంటే ఏంటి? ఇట్స్ ఫిగర్ ఆఫ్ నీ స్పీచ్. మీద అంటే ఒట్టు. అదే ఒట్టు ఒట్టు అదే 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 నాకు ఎంత ఇష్టం వాళ్ళ మీద వేస్తున్నా అంటే అన్నప్పుడు మీరు చెప్పిన దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇట్స్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అది దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంతేగాని ఇప్పుడు దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు? డిఫరెంట్గా దేవుడు ఏం చేయడం తెలుసు వాళ్ళకి. అది నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒట్టేసినంత మాత్రాన దేవుడు ఏమైనా చేస్తాడని ఎవడు నమ్మడు. ఇప్పుడు చాలా మంది దూతలు భగవత్ స్వరూపులు నీళ్ళ మీద నడిచారు ఇలాంటివన్నీ చెప్తుంటాం. అలాగే మనకి సభలు జరుగుతుంటాయి. ఈ సభలు జరిగినప్పుడు వచ్చి మొత్తం అంతా పూనకం లాగా కిందకి తీసేసి మొత్తం దెయ్యం 5 నిమిషాల్లో కాళ్ళు లేని వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఆప్షన్ యాక్టింగ్, ఆప్షన్ బి మూఢనమ్మకమా, ఆప్షన్ సి సైకోసోమాటిక్. అదే నా పాయింట్. ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బిలీవ్. అదే ఇందాక చెప్పాను, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ పోయినప్పుడు నేను ఒక 3-4 months తర్వాత నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే బాంబే నుంచి చెన్నై వెళ్తున్నాను. నాకు ఫ్లైట్లో ఈ మన శ్యామక్ దావర్ కొరియోగ్రాఫర్ కనిపించాడు. నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు తనతో. ఒక్కోసారి అంతా వచ్చి ఇంటూ కలిసి అనమాట. సరే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. హాయ్ శ్యామక్ అని ఆడేది. కొంతసేపు మాట్లాడి నేను ఐల్ సీట్లో ఉన్నాడు, విండో సీట్లో ఉన్నాడు. ఇలా పక్కకు చూసి మీ ఫాదర్ పోయారా అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ, అసలు ఆ కాంటెస్ట్లో మాట్లాడలేదు. అంటే అవును అన్న, ఇక్కడ ఉన్నారు అన్నాడు. యా అంటే నేనమ్మ ఇది అని ఇలా చూస్తున్నాడు నా పక్కకి. ఈ సేస్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యూ అని ఏదో అంటే తను ఏదో మాట్లాడుతున్నట్టు ఇలా వింటున్నాడు, నాకు చెప్తున్నాడు. అవును. నేనమ్మ వీడికి ఆడికి ఇలాంటివి ఉంటాయని నేను శ్యామకి ఇలాంటివన్నీ నేను నమ్మనాను. మళ్ళీ ఇలా చూసి మీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదంట కదా, ఆయన కూడా నాస్తికుడు అంట కదా, కానీ నిజమని నీకు చెప్పమంటున్నారు అన్నాడు మళ్ళీ. అది యాక్చువల్ ట్రూ. అది ఏది మా ఫాదర్ నాస్తికుడు కరెక్టే, మా ఫాదర్ పోయిన మాట కరెక్టే. నాకు ఒక భయం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగరు, ఒక హెల్ప్లెస్నెస్, రకరకాల ఎమోషన్స్ కలిసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్నా ఎవరా. నేను ఆలోచించడం మొదలు ఏం ఆలోచిస్తున్నా, అసలు వీడికి మా ఫాదర్ గురించి ఎలా తెలుసు. అది అప్పుడు నేను కొంచెం ఫేమస్ పర్సన్, ఈ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి వీడు ఎక్కడన్నా ఇను ఉంటాడా, అందుకని నేను అంటున్నాడా అనేది ఒక పాయింట్. దో ఇట్స్ నాట్ ప్రాబ్లం. రైట్. రెండోది ఏంటి, మా ఫాదర్ ఉన్నారు లేరు, నాస్తికుడు కాదు, 50-50% ఛాన్స్. అది 50-50% ఛాన్స్ ఎవడైనా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్న దాంతో నేను ఫైనల్గా ఈ రెండు నమ్మా. ఈడేదో ఛాన్స్ తీసుకున్నాడు, లేకపోతే ఎవడో వీడికి చెప్పాడు, అది నేను సెటిల్ అయిపోయి. ఎందుకంటే నాకు కన్వీనియంట్ అది. కానీ ఒకవేళ వాడు నాకు మా ఫాదర్కి మాత్రమే తెలిసిన 1-2 విషయాలు అప్పుడు చెప్పాడు అనుకోండి, నేను నెక్స్ట్ తిరుపతి కదా, నేను తిరుపతి బండి అప్పుడేంటి. కానీ అక్కడ కూడా నాకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చింది, ఇందాక నేను నా కజిన్ కొడుకు గురించి చెప్పినట్టు, ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఏదో ఫ్లైట్లో నిద్రపోతా కాలుగానే ఉంటుంది అంట. ఎందుకంటే నేను నమ్మటానికి నేను ఏదో ఒక రీజన్ పట్టుకుంటాను. అప్పుడప్పుడు జరిగితే కంటిన్యూస్గా జరిగినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మీరు ఎందుకు అడగలేదు ఇంకా ఇది నాకు మా నాన్నకి తెలిసిన విషయాలు చెప్పని? అంటే ఆ క్యూరియాసిటీ అప్పుడు రాలేదా? ఆ టైంలో ఐ వాజ్ సో వెరీ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ. అప్పుడేంటి, మీ నమ్మకం అనేది ఎప్పుడు గోడ మీద ఉంది. అవును. ఎక్కడి నుంచి పుష్ వస్తుందో తెలీదు. ఇది కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే అటు పడతారు, అటు కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే ఇటు పడతారు. కాబట్టి పడకూడదని మీరు నేను రైలింగ్ పట్టుకుని నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఉన్నప్పుడు అంటే నా కన్వీనియంట్ కానీ బిలీఫ్ ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన లాజిక్ ఈ టైప్ చూస్తా, లేకపోతే ఈ టైప్ చూస్తా. మన క్లాసిఫికేషన్లో మీరు చెప్పిన క్లాసిఫికేషన్లో ఇది నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు, సూపర్ న్యాచురల్. అవునా? సూపర్ న్యాచురల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ న్యాచురల్లీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఇదంతే కదా. అదే సేమ్. బికాస్ మూఢనమ్మకం అయితే సపోజ్ హీ సెడ్ దట్ మీరు ఫలానా కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ ఏదో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ 36 ప్రదక్షిణాలు 36 మైళ్ళు నడవాలి అని మీరు చేస్తుంటే అది మూఢనమ్మకం అయ్యేది. అప్పటి నుంచి మీరు కోయంబత్తూరు, తిరుపతి అయిపోయి ఉంటే అది మూఢనమ్మకం కదా.
సో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఊరికనే అంటానికి మీకేమి పోదు, నమ్మినంత మాత్రాన మీకేం నష్టం రాదు, ఎవరికి నష్టం రాదు అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్. నమ్మినప్పుడు మీకు కానీ వేరే వాళ్ళు కానీ విపరీతమైన నష్టం వచ్చినప్పుడు దట్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద సో కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ మూఢనమ్మకం. అండ్ ఇక్కడ ప్రాణాలు పోవడం. ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీ కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు ఏమో. కరెక్ట్. ఇప్పుడు అందుకని నేను ఏమన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఇప్పుడు జయసుద్ గారు అన్నారు, అప్పుడు క్రిస్టియానిటీ, షీఈ్ ఇన్ టు క్రిస్టియానిటీ. మోహన్ బాబు గారు యేసు గారు సారీ షిర్దీ సాయిబాబా, లేకపోతే బాలాజీ. అవి మోహన్ బాబు గారితో అన్నా, సరే మీరు గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు అదంటారు, మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా, ఏం క్లోజప్ ఉంటుంది, అప్పుడు వచ్చి మీరు క్లోజప్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే తెలియదు ఎవరికి కూడా, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇది బుద్ధిజం అన్నీ చేసాం. లంబాడి వాళ్ళకి ఎవరి దేవుడు నాకు తెలీదు. వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాని చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. అది తెలియదు. అది తెలియదు కదా. ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకం. మనం అందరం ఇంద్రుడు ఉంటారని మనం అనుకుంటాం, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటున్నారు, జన్నత్ అని వాళ్ళు అనుకుంటున్నారు. పైకి వెళ్ళినోడు మళ్ళీ కిందకి రారు, మనకి చెప్పడం అక్కడ ఒకటే ఉంది చూసుకోండి అని వాళ్ళు చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ వెనక్కి లేదు. సో బేసిక్గా అది పాయింట్. అందుకని నేను అందరితో బాగుంటా, అందరితో. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చెయ్యేసి అంటే కృష్ణుడికి గోపాలుడికి నేను ఒకవేళ పోయే ముందు నాకు 5 minutes ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను, అందరి దేవుడిని పూజిస్తాను. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి చేసి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ. ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నంత కాలం దేవుడిని నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అనుకోండి డ్యాంగ్ అని, అప్పుడు నా మమ్మీ గారి పరిస్థితే కదా అది కూడా. అర్రే అనుకోని మళ్ళీ వెనక్కి పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను తిరుపతిలో పుట్టించిందని కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడి గురించి ఆ నమ్మకం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ని డ్రాన్ చేశాడు. మీరు ఎలాగో ఫాదర్ పుట్టించి పెంచి అన్నీ చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు దైవ స్వరూపుడు, స్వరూపుడు. ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఈజ్ వన్ మోర్ భక్తుడు, ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే. ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు. తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏం సినిమా చూసారా? నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు, అవి తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్గా టైం. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. అంతేగాని అంతకంటే ఏం లేదంట. ఏముంటుంది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టి హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్లో ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్, ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే ద లార్జ్నెస్ మొత్తం అంతా కూడా లార్జ్నెస్ స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడు ఏంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడేమో మదర్ చుట్టూ పరిగెట్టి, అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుందా ఎప్పుడైనా? అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పట్టేసి ఉన్నాడు కాబట్టి తను పరిగెత్తలేడు. సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగా పరిగెట్టి వస్తే మ్యానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది? మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతారని చెప్పండి. ఇద్దరు పిల్లలే కదా. మరి ప్రహ్లాదుడు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దేవుడు అవడు? అది. సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఇలా అనిపిస్తుంది.
ఇన్ని అనిపించడం కాదు, ఐ ఫీల్ అలాంటి కథలు 100,000 చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజన్, ఆఫ్ ద గాడ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజన్. అండ్ వీ హ్యావ్ యెట్ అనదర్ హైయెస్ట్ ఫిలాసఫీ, హిందూయిజం గురించి మాట్లాడతారు కాబట్టి నేనే దేవుణ్ణి. ఓకే, సి నేనే దేవుణ్ణి ఆల్మోస్ట్ ఈస్టర్న్ కానీ గ్రీక్ టైంలో కానీ ఈవెన్ చైనీస్ ఫిలాసఫీలో మోర్ ఆర్ లెస్ సిమిలర్ థింగ్. అంటే దట్ ఈస్ ఎ వెరీ ఆబ్వియస్ థింగ్ టు రీచ్. సైజ్ ఆఫ్ ది యూనివర్స్, హౌ స్మాల్ యు ఆర్ అని చెప్పేది ఎనీ సొసైటీలో, ఎనీ కైండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఫండమెంటల్గా వచ్చింది ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మూఢనమ్మకాలు బాగా డామినేట్ చేస్తున్న టైంలో మీరు ఆనందయ్య మందుని మీరు వేసుకుంటారా? అవసరం ఉంటే వేసుకోరు. ఎందుకు? ఫర్ ద సేమ్ రీజన్, ఐ వాంట్ టు క్వశ్చన్ ఆన్ సమ్ కైండ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉందనుకోండి, వై డిడ్ ఇట్ బికమ్ ఫేమస్? ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ స్టార్ట్ అయ్యింది వరల్డ్ హిస్టరీలో, ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఆనందయ్య కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అప్పుడు మనకి ఏమి లేవు కాబట్టి. ఆ టైంలో మూలిక, వేరా, ఇదా, ఆక, వాటెవర్, అది ఆ టైం నుంచి దాన్ని డెవలప్ అవుతా ఒక పర్టికులర్ టైంలో సైన్స్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈజ్ సో కాల్డ్ అలోపతి, విచ్ ఈస్ ద రీజన్ వరల్డ్ ఓవర్లో కూడా రైట్ మీకు అలోపతి హాస్పిటల్స్ డామినెంట్గా ఉంటాయి కానీ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్. ఓకే, అప్పుడు మీరు ఇప్పుడు మీ మదర్కి లేకపోతే మీ ఇంట్లో ఫాదర్కో లేకపోతే ఎవరికో వచ్చినప్పుడు మీరు న్యూయార్క్లో స్లోన్ కేటరింగ్కి వెళ్తారు, డబ్బులు ఉంటాయి. ఒకవేళ అపోలో హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? అవును, ఎక్కడ మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఐ మీన్ ఎక్విప్మెంట్ ఉంది. సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈజ్ అబౌట్ సైన్స్, రైట్? యూనో, సో ఆటోమేటిక్గా. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ మూవ్ టువర్డ్ సైన్స్, రైట్? ప్రాక్టికల్గా మాట్లాడటానికి మాత్రం నమ్మకాల గురించి మాట్లాడతారు. అది నాకు తెలిసిన చాలామంది దే కంప్లీట్లీ ఆనందయ్య కరెక్ట్ అంటారు, కానీ మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఈజ్ గోయింగ్ టు అపోలో హాస్పిటల్. చేపల మంది కూడా అంతే కదా. సేమ్ థింగ్. వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ దే బిలీవ్, ప్రాక్టికల్ అప్లికేషన్లో మెజారిటీ విల్ గో బ్యాక్ టు సైన్స్, రైట్? అండ్ మీరు బేసిక్గా ఎగ్జామ్స్కి ముందు ఎప్పుడైనా దాని దేవుడికి దండాలు పెట్టుకోవడానికి చేశారా? నో, నెవర్. నేను నా వెరీ ఎర్లీ టీన్స్లో కూడా, అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ ఐ కాంట్ రిమెంబర్, ఒక ఐ థింక్ కర్నూలు అక్కడ మా గ్రాండ్ ఫాదర్ ఉండేవారు. ఆ టైంలో కూడా నేను ఒక ఎంతో ఐ యూస్ టు హ్యావ్ ఏ లుక్ ఆఫ్, అంటే లుకింగ్ డౌన్ అపాన్ భక్తులు. సి ఎవెన్చువలీ నాకు భక్తులు ఈజ్ అ పాయింట్, దేవుడు ఈజ్ జస్ట్ ఎ స్టోన్. ఈ చుట్టూ ఉన్న భక్తుల మీద ఐ నెవర్ హ్యాడ్, అది నాకు భక్తుల మీద నాకు అసలు ఇంప్రెషన్ పోవటానికి మెయిన్ కారణం మా నాన్నమ్మ. మా నాన్న నాకు ఈ మైండ్ దేవుడికి అగేన్స్ట్గా థింక్ చేయటం, ఆలోచన అనేది మా గ్రాండ్ మదర్ మన వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హేతువాదులు, నమ్మకస్తులు కాదు, నమ్మేవాళ్ళు. నమ్మకస్తులు అంటే బేసికలీ ట్రస్ట్వర్ది, ద ట్రస్టింగ్ పీపుల్, ద బిలీవర్స్, నాన్ బిలీవర్స్. మోస్ట్ డేంజరస్ ఎవరు, మోస్ట్ సేఫ్ ఎవరు? సి డేంజరస్ డెఫినెట్లీ నమ్మకస్తులు. ఎందుకంటే వాళ్ళు, అంటే నమ్మకం ఆఫ్ కోర్స్ నేను డిగ్రీ చెప్తున్నాను మళ్ళీ, ఎంత ఎక్కువ డిగ్రీలో నమ్మేవాళ్ళు అంటే వాళ్ళు అంత డేంజరస్ ఉంటారు. బికాస్ దే విల్ డూ ఎనీథింగ్. సైన్స్ బేస్డ్లో వాళ్ళు చాలా ఆలోచిస్తారు, 1-10 సార్లు ఆలోచించి చెక్ చేసుకుని, డిస్కస్ చేసుకుని, మాట్లాడుకుని, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూస్తారు. నమ్మకం అనేది when it reaches a certain point, అది బ్లైండ్నెస్ కాబట్టి అది చేసేస్తారు, రైట్? ఒక ఈవెంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఈవెంట్లోంచి ఛాన్సెస్ ఆర్ సంథింగ్ వెరీ బ్యాడ్ విల్ హ్యాపెన్, విచ్ యూ సీ ఆల్ ద టైమ్, రైట్? ఒక మైనర్ లెవెల్లో మదనపల్లి ఇన్సిడెంట్ అవ్వచ్చు, మేజర్ లెవెల్లో సెకండ్ వరల్డ్ వార్ అవ్వచ్చు, రైట్? సో ఐ థింక్ ద పాయింట్ ఈస్, బట్ వరల్డ్ మూవింగ్ ఫార్వర్డ్ అని మాట్లాడినా, అంటే ఇప్పుడు చాలామంది నమ్మేవాళ్ళు దే డోంట్ మ్యాటర్ టు the world, I mean to the world. వాళ్ళ ఇంట్లో ఏదో నమ్ముతారు, they are in their own world, but who are the people who are significantly impacting the society one way or the other? ఏది నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు. ఐ మీన్ సి, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఒక కంట్రీ ఉందనుకోండి, బీజేపీ నమ్మేవాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ నమ్మేవాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీ నమ్మేవాళ్ళు ఉండొచ్చు. సిస్టమ్ డజంట్ వర్క్ లైక్ దట్.
మరి ఏదైతే గవర్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ డజంట్ వర్క్ ఆన్ బిలీఫ్ సిస్టమ్, ఇట్ వర్క్స్ ఆన్ సైన్స్, ఇట్ వర్క్స్ ఆన్ ప్రాసెసెస్. బీజేపీలో వచ్చిన అదే చేస్తారు. ఒక మార్జినల్ డిఫరెన్స్లో రెటారిక్ మీరు ఎంటర్ కానీ ఓవరాల్ ప్రొసెసింగ్ సిస్టమ్ ఏం మారదు. దట్ విల్ నెవర్ కమ్ అండర్ బిలీఫ్ సిస్టమ్. యా, జుడిషియల్ ప్రాసెస్ అవ్వచ్చు, ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఆన్ ప్రాసెస్. దే డోంట్ వర్క్ ఆన్ బిలీఫ్స్. రైట్. వాట్ యూ ఫీల్ అబౌట్ ద స్ట్రాంగ్ నాన్ బిలీవర్స్? లేదు 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 అని అర్చి గీపెట్టి చెప్పేవారు. See, strong non-believers are as stupid as they're worse than మూఢనమ్మకాలుడు. భగవాన్ తుమ్ హే చెప్పండి. యా, ఎందుకంటే టు సే సంథింగ్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ యాజ్ స్టూపిడ్ యాజ్ టు సే ఇట్ ఈస్ దేర్. యా, ఐ మీన్ అప్పుడేంటి మీరు ఆలోచించేది సైన్స్ ప్రాసెస్ నాట్ అబౌట్ దీన్ని బిలీవ్ చేస్తే ఇంపాక్ట్ ఏంటి, బిలీవ్ చేయకపోతే ఇంపాక్ట్ ఏంటి అనే ప్రాసెసింగ్ సిస్టంలోంచి మీరు అది నేను చెప్పింది. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దేర్. Even for something as scientific as a vaccine, మీరు అనే పాయింట్ ఐఎమ్ ఎలాబరేటింగ్. వెన్ దే వేట్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఇంత తొందరగా వచ్చిన వ్యాక్సిన్ పనిచేస్తున్నా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా? ఒక మ్యామత్ లెవెల్లో ఒక పాండమిక్, వరల్డ్ పాండమిక్ నడుస్తుంది. దే ఫౌండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిలీవింగ్ ద వ్యాక్సిన్. దట్స్ హోల్ పాయింట్. యా, దట్స్ ద హోల్ పాయింట్. సో దేవుడు కూడా అంతే కదా, మనకు ఏ నమ్మకం అయినా అంతే కదా. బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్ అనేది దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్. బికాస్ లైక్ ఐ సెడ్, సైన్స్ కెన్ నెవర్ బి ఎగ్జాక్ట్. ఎస్. And it is also constantly seeking answers. It is not making an absolute statement. Absolute statement అని ఎప్పుడు అంటావు, ఇప్పటి వరకు మనకు తెలిసిన దాన్ని బట్టి చెప్పొచ్చు. బట్ వీ విల్ కంటిన్యూస్లీ బీ గెటింగ్ మోర్ డేటా అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు. ద అబిలిటీ టు బిలీవ్ సంథింగ్, డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అన్ ఎమోషన్ ఆర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అ థాట్? I feel early stages లో it will be the influence of people around you, your parents or whatever. So that's thought. Yeah, no, that is that is a carried forward influence. That is the first belief. ఇప్పుడు మా మదరు చిన్నప్పుడు గణేష్ మేము టెక్స్ట్ బుక్స్ అన్నీ పెడితే చదువు బాగా వస్తాను మా మదర్ నమ్మేది. నేనేమో 3 రోజులు చదవక్కలేదు, నేను హ్యాపీ ఫీల్ అవ్వండి నేను యూనో. సో ఇప్పుడు ఇంకొకళ్ళు నిజంగా నమ్మొచ్చు, నేను కాకుండా మరి వేరే ఇంట్లో లేకపోతే మా సిస్టర్ ఎవరో నమ్మ ఉండొచ్చు, నాకు తెలియదు. సో ద పాయింట్ ఈజ్, మీరు ఏ నమ్మకంతో చేస్తున్నారు, అలవాట్లో చేస్తున్నారు, అది నిజంగా మా మదర్ కూడా నమ్మితే ఏదో వాళ్ళకి మా మదర్కి వాళ్ళ అమ్మమ్మ చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మ చెప్పారు, అలాగే ఒక ప్రాక్టీస్ లాగా వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ బిలీఫ్స్. యూనో, ఎప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేస్తారు, ఐదర్ యు ఆర్ గివెన్ ఇన్సెంటివ్. ఇప్పుడు కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ చేసుకుంటారు, ఎందుకు చేస్తారు, ఏదో ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ నాట్ నెసరీ ఓన్లీ ఇన్ మనీ, ఇట్ కెన్ బి ఎవరో చెప్పారు, ఇంత నేను పూజిస్తున్నా ఏం జరగట్లేదు, అదేమైనా ట్రై చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ ఉన్నాడు, ఈజ్ ఎ హిందూ, దిలీప్ వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు 1 వీక్లో తనకి రోజు వచ్చింది, 1 వీక్ 1 మంత్ ఏదో సమ్ టైంలో. సో ఇప్పుడు తనకి మామూలుగా వచ్చేదా, ఇస్లాం తీసుకున్న మళ్ళీ వచ్చిందా అంటే అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. రెహమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్. అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫెనటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ప్రముఖుల పేర్లు తీసుకుని ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయొచ్చా నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక భక్తుడిని చూసి, ఏ రిలీజన్ అయినా పర్లేదు, ఒక భక్తుడిని చూసి అతను చేసిన పనిని, చర్యని చూసి అది నమ్మి ఒక 100 మంది సమూహం చేస్తే ఈజ్ దట్ డేంజరస్ టు సొసైటీ ఆర్ నాట్ సార్? ఎలాగా? ఏ మేడ్ హిస్ ఫెయిత్ టోటల్ అండ్ కంప్లీట్ అండ్ మేడ్ అన్ ఆల్టరేషన్ ఇన్ హిస్ లైఫ్. ఆ ఆల్టరేషన్ చూసి 100 మంది అదే పని చేశారు. అవును, అది ఒక ఇన్ఫ్లుయెన్స్, సమూహ ఇన్ఫ్లుయెన్స్. సో ఇస్ దట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ అది కాన్ సే దట్ అండి. ఇప్పుడు వరల్డ్లో ఇన్సిడెంట్స్ అని కంటిన్యూస్గా జరుగుతుంటాయి, గుడ్, బ్యాడ్, అగ్లీ, స్కేరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అది చెప్తున్నా. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు ఆనందయ్య మందు చూసారు ఎవరో తను లేచిపోయాడు వీడియో, ఆ వీడియో అవునా కాదా కరెక్టా పక్కన పెట్టి లెట్స్ సే 1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 10,000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 10,000 మందిని మీరు ఆపుతారా, లీగల్గా ఆపుతారా, వాళ్ళకి ఏదో హేతువాదులు చెప్పేదో ఆపుతారా, లేకపోతే
వాళ్ళు అందరికన్నా వాళ్ళని నమ్ముతున్నారు, అది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మీరెవరు నన్ను ఆపడానికి అంటే దానికి కూడా మారల్గా యూ నోబడీ కెన్ ఆన్సర్. అదే గవర్నమెంట్ ఆ టైంలో దానికి ఉన్న డైలమా కూడా అదే కదా బేసిక్ పాయింట్. అవును. సో ఎవెన్చువలీ మీ నమ్మకం మీరు ఏదైతే నమ్మాలని అనుకుంటున్నారో దాని పర్యవసనం మీరే అనుభవిస్తారు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఇస్ యాక్చువల్లీ ది ట్రూత్. బట్ అంత మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి 100%. as long as it's not hurting another life form. యా కరెక్ట్. దట్ పర్టిక్యులర్ పర్సన్స్ లైఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో చెప్పారు, పరుచూరి మల్లికు మెంతులు తినమంటున్నాడు. అంటే మెంతులు తింటారని, మెంతులు తినమంటే మెంతులు తింటారా వీళ్ళు అని అడిగితే చెప్తే నేను ఏమన్నాను, ఇప్పుడు మెంతులు ఇస్ నాట్ ద పాయింట్ అండి. పరుచూరి మల్లిక్ చేసిన స్టేట్మెంట్స్ దే బిలీవ్డ్ హిమ్. పరుచూరి మల్లిక్ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ అని బిలీవ్ చేసే సెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెంతులు కాదు మట్టి తినమన్నది తింటారు. ఎందుకంటే అది నమ్మకం అనేది తన మీద, మెంతుల మీద కాదు. కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ మనలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంత పెద్ద భయంకరమైన కరోనా, దానికి రెమ్డెసివిర్లు అవి ఇవి అని సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంటే వంటింట్లో ఉండే మెంతులు తిని తగ్గిపోతుంది. అదే కదా పాయింట్. అది మనకి ఇప్పుడు నాకేంటి అసలు ఇప్పుడు రెమ్డెసివిర్ అని ఒక ఇంగ్లీష్ పేరు, అది ఏదో పేరు అక్కడి నుంచి వచ్చింది. మెంతులేమో తెలుసు. అప్పుడు మల్లిక్ పరుచూరి అసలు రెమ్డెసివిర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే అది ఆలోచిస్తుంది నేను. పాయింట్, రెమ్డెసివిర్ ఆకాశం నుంచి రాలా, దే ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్, ఇక్కడే చేస్తున్నాం, మనకున్న పరికరాలతోనే చేస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది నాకు తెలియటానికి నాకు ఆ సైన్స్ లేదు, అది లేదు. కానీ తను చెప్పే విధానంలో ఏదైతే లాజిక్ తను పట్టుకుంటున్నాడో దానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను ఎక్కడ నమ్ముతున్నాను, వాట్ ఎవర్ డిగ్రీలో నేను తను చెప్పాడు, నేను వెళ్ళి మెంతులు తినలా, నేనేమి తను చెప్పే కోవికే నేనేం ప్రాక్టీస్ చేయట్లా. బట్ ఐఎమ్ కనెక్టింగ్ టు హిస్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ బికాస్ ఐ నెవర్ అక్కర్ టు మీ. అసలు రెమ్డెసివిర్లో ఏముంటుందని నేను అడగలేదు. ఇప్పుడు మెంతులు ఉంది, అందులో మెంతులు ఉన్నాయి లేదో నాకు తెలియదు, పాయింట్ అది కాదు. ప్రతిదీ ఏ మందైనా ఎక్కడో అక్కడి నుంచి చేసింది. సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మన అనాదిగా వస్తున్న ఈ వాట్ ఎవర్ పసర వైద్యమా ఈ వైద్యమా దాన్ని రిఫైన్ చేసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత క్వాంటిటీ పెట్టాలా, దాన్ని ఏం ప్రాసెసింగ్ చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అనేదే ఫైనల్లీ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ఉంటాయి. అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఫ్రమ్ మటీరియల్ అవైలబుల్ ఆల్రెడీ. అది వేరే చోట నుంచి రాలేదు, మార్స్ నుంచి ఇంపోర్ట్ చేయలేదని. సో ఫైనల్లీ I am believing in the system of thinking comparatively to others. Right. Point 1. దాని తర్వాత తను చెప్పినవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తున్నానా చేయట్లా. ఎందుకంటే ఐ డెంట్ డూ దట్ ఇన్ అలోపతి ఆల్సో. రైట్. కానీ అప్పుడు ఇప్పుడు నా ఈటర్ ఒకడు అన్నాడు, తను హీ బిలీవ్స్ మల్లిక్ పరుచూరి ఇస్ గాడ్. గాడా ఏకంగా తనకి పని లేకపోతే ఉట్టి మల్లిక్ వీడియోలు చూస్తున్నాడు తను, అంతే. ఇట్ ఈస్ గాడ్. అంటే ఇప్పుడు గాడ్ ఎందుకు, తనకి అర్థం అవనివి తను తెలుసుకోవాలనుకుంటున్నాయి, తనకి ఏదేదైతే అవసరమో అవన్నీ మల్లిక్ పరుచూరి చెప్తున్నాడని తన ఫీలింగ్. నాకు పర్సనల్గా ఐ ఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పరుచూరి మల్లిక్. ఓకే. యా, యు నైదర్ బిలీవ్ నాట్ డిస్బిలీవ్ బట్ యు ఆర్ నాట్ బిలీవ్. ఎందుకంటే అసలు ఆ ప్యాటర్న్ కూడా వెళ్ళను నేను. ఇప్పుడు నాకు ఈ హెల్త్లో ఇలాంటివి తీసుకుని ఎప్పుడు ఎవరిని నేను అలోపతి నేను లేదు, ఎవరిని నేను. మీరు మెంతులు తినరు? యా, ఆ జాతర కూడా తీసుకోలేదు నేను. మాస్క్ వేసుకోలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, మెంతులు తినలేదు. దట్స్ బికాస్ ఆఫ్ మై జనరల్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ దట్ టాపిక్. అది యా, సూపర్. అంటే ఎంత క్లారిటీ ఉందంటే ఈ 3 కేటగిరీస్ వచ్చాక ఆ మధ్యలో కేటగిరీ ఇచ్చారు, దట్ చాలా కంఫర్టింగ్గా ఉంది. సూపర్ న్యాచురల్ అండి. అంటే వీఆర్ ఇఫ్ వీ డోంట్ లీవ్ అ పాసిబిలిటీ ఫర్ సంథింగ్ బియాండ్ ఓపెన్, హౌ విల్ వీ, ఇన్ వాట్ డైరెక్షన్ విల్ వీ గ్రో అనే ఒక, బికాస్ మీరు అన్నట్టు అంతరిక్షం అసలు ఎండ్లెస్గా ఉన్నది అన్నదే చాలా ఒక 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 ఆశ్చర్యం కలిగించే విషయం. దాన్ని ఎలా ఛేదించాలి అర్థం కావట్లేదు. సో దెర్ ఈస్ అన్ ఎండ్లెస్ పాసిబిలిటీ టు నోయింగ్ ఆల్సో. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే, ఒకటి మనకి మన బిగ్గెస్ట్ మూఢనమ్మకం ఏంటంటే మనిషి జాతికి దేవుడు మనని స్పెషల్గా చూస్తున్నాడు. ఎందుకంటే మనమే క్రియేట్ చేసి, ఇప్పుడు దేవుడు కరోనా వైరస్ని దేవుడు క్రియేట్ చేసాడా లేదా అని ఒక క్వశ్చన్. దేవుడు క్రియేట్ చేయకపోతే ఎవరు చేశాడు? దెయ్యం చేసిందా? వుహాన్ ల్యాబ్ కూడా మనిషికి దేవుడే కదా చేసింది. సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించుంటే కరోనా వైరస్ని ఎందుకు సృష్టించాడు?
అలాగే నేను ఇంకోటి అడుగుతా, దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని ప్రేమించాలంటే మరి వుహాన్ చైనీస్ని ఎందుకు మనం ప్రేమించట్లేదు? నేను అది చెప్తున్నా, దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మనం ఏర్పరచుకున్నాం. టాప్ యాంగిల్లో ప్రతి జీవరాశిని సృష్టించిన ఒక శక్తి, దాని పేరు దేవుడు అని అనుకుంటే క్లియర్ కట్గా మీకు ప్రూవ్ అవుతుందంటే దేవుడికి ఎవరి మీద ఒక ప్రత్యేక కనికరం లేదు, ప్రత్యేక ఇది లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాం? ఒక పాయింట్. రెండోది, వైరస్ కూడా పూజిస్తూ ఉండొచ్చు కదా, మనకి తెలియదు కదా. వైరస్ మనకన్నా బెటర్గా పూజిస్తూ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అందుకని వైరస్ ఎక్కువ ఇస్తున్నాడా మనకన్నా ఎక్కువ? వీ డోంట్ నో, దట్స్ హోల్ పాయింట్. మరి లాజికలీ మనం పూజలు ఎక్కువ చేద్దాం రండి, మనం పూజలు చేద్దాం, వైరస్ కంటే బాగా చేద్దాం. అది తెలియదు కదా అతని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా, అది ఏం పూజ చేస్తుందో, ఏ దేవుడికి చేస్తుందో మనం సృష్టించాం మన దేవుడిని. నిజమైన దేవుడు వైరస్కే తెలిసేమో, మనకు తెలియదేమో. అదే అన్నా నేను, అదే నేను చెప్పేది. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైరస్ అనేది అన్నోన్ క్వాంటిటీ. మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసారా, ఇది చూసారా, దానికి అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. కానీ మనతో పాటు ఉన్న ఒక జీవరాశి అది ప్రపంచంలో. ఆ ఇప్పుడు ఒక ఇది చెప్తాను మీకు. ఏ జీవరాశి అయినా టోటల్ సైన్స్